హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుషరాణి, ఆమె సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో హెర్బల్ లైఫ్ యాక్టివేటెడ్ ఫైబర్ ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందామండి. ప్రీవియస్ వీడియోలో మనము యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ గురించి చూసాం కదా. సో ఇది యాక్టివేటెడ్ ఫైబర్ ట్యాబ్లెట్ అండి, ఇది ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి డైటరీ ఫైబర్ సప్లిమెంట్ అనమాట. ఓకే, ఇది మెయిన్గా దీంట్లో 2 కీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి ఓట్స్ నుంచి తీసి తయారు చేస్తారు, అండ్ అలాగే పీస్ బఠానీ ఉంటుంది కదా, సో దాని నుంచి తీసి ఈ టాబ్లెట్ అనేది తయారు చేస్తారు. ఓకే, సో మీకు తెలుసా, మనం ఎప్పుడైతే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటామో ఆర్ లేదంటే ఫైబర్ సప్లిమెంట్ ఎప్పుడైతే మన డైలీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటామో అప్పుడు వెయిట్ కంట్రోల్ అవ్వడానికి, అలాగే ఎట్ ది సేమ్ టైం మనకి ఫుల్నెస్ ఫీలింగ్ అనేది మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అని అంటే కనుక ఇది అడల్ట్స్ అండి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో 18 years అండ్ అబోవ్ అడల్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ మీకు ఎలా యూజ్ చేయాలి అని అంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. ఓకే, అండ్ మెయిన్గా కొన్ని ఫ్రీక్వెంట్గా కొన్ని అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ అనేవి, సో దానికి కొన్ని ఆన్సర్స్ అనేవి నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి అసలు డైటరీ ఫైబర్ అంటే ఏంటి, ఇది దేనికి యూజ్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు. ఓకే, సో డైటరీ ఫైబర్ అనేది మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు ఒక వీడియో కూడా నేను రికార్డ్ చేశానండి, వై ఫైబర్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది. సో దాంట్లో మీకు డీటెయిల్డ్గా ఉంటుంది, చూడండి. సో బేసిక్గా ఫైబర్ అనేది ఒక పీచు పదార్థం. సో ఇది మనకి ఎప్పుడైతే మనం ప్రాపర్గా తీసుకుంటామో అప్పుడు మనకి మోషన్ ఫ్రీ అవ్వడానికి, ఆ డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది క్లీన్గా ఉండడానికి మనకి ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి విజిట్ చేయండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి డైలీ ఎంత ఫైబర్ కావాలి. ఓకే, సో మన ఆర్డీఏ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ ప్రకారం ఇండియన్ ఐసీఎంఆర్ చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక మనకి ఎవ్రీ సింగిల్ డే ఇండియన్ బాడీస్కి తగ్గట్టుగా డైలీ 25 grams ఆఫ్ ఫైబర్ అనేది ఎవ్రీ సింగిల్ డే తీసుకోవాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది అందరూ తీసుకోవచ్చా లేకపోతే ఎవరెవరు తీసుకోకూడదు అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. ఓకే, మెయిన్గా ఐబీడీ ప్రాబ్లం, ఎవరికైతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు అస్సలు తీసుకోకూడదండి. సో ఎవరైనా మీకు ఆ ప్రాబ్లం ఉంటే కనుక ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ వెల్నెస్ కోచ్ సపోర్ట్ లేకుండా ఈ ప్రోడక్ట్స్ ఏవి కూడా తీసుకోకూడదు. ఎవరైతే మీ కోచ్ సపోర్ట్ తీసుకుంటారో అప్పుడు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఇదేది కూడా మెడిసిన్ కాదండి, మెడిసిన్ పర్పస్లో యూజ్ చేయకూడదు. అండ్ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఏది కూడా డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్ చేయడానికి, క్యూర్ చేయడానికి కాదు. ఓకే, మీకు పర్సనల్గా గైడెన్స్ కావాలి అన్న, పర్సనల్ రిజల్ట్స్ కోసం కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.